Hello friends, welcome to our YouTube channel Imran Telugu Tutor. So last కొన్ని వీడియోస్ లో అయితే నేను బోర్నియో స్కీమాటిక్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్ సంబంధించి డీటెయిల్ గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. బోర్నియోని యూజ్ చేయడం మీకు తెలియకపోతే ఆ వీడియోస్ చూసారంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. బోర్నియోని ఎలా యూజ్ చేస్తాము, దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఇంకా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే బోర్నియోకి సంబంధించి చూడొచ్చు అనమాట. ఇంకా మీరు కనుక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి డీటెయిల్ గా అని అనుకుంటూ ఉంటే మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి డీటెయిల్ గా అయితే నేను ఒక కోర్స్ అయితే చేస్తున్నాను. దానికి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు బోర్నియోకి ఇంకా మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో లాస్ట్ కొన్ని వీడియోస్ లో అయితే నేను బోర్నియోలో మనకి ఏ మోడల్ అయినా సరే బిట్ మ్యాప్ ఉంటుంది, డయోడ్, హార్డ్వేర్ సొల్యూషన్, స్కీమాటిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క ఆప్షన్ గురించి అయితే చెప్తూ వస్తున్నాను. సో ఇక్కడైతే నేను స్మార్ట్ బోర్డ్ వరకు లాస్ట్ వీడియోస్ లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు థర్మిస్టర్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో థర్మిస్టర్ అంటే ఏమిటి, దీని ఉపయోగం ఏమిటి, ఇది మొబైల్ లో ఎందుకు ఉంటుంది, దీన్ని ఎలా టెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు బోర్నియో స్కీమాటిక్ ని పర్చేస్ చేయాలన్నా, కొనాలన్నా, లేకపోతే మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి హార్డ్వేర్ టూల్స్ కొనాలన్నా, రిపేరింగ్ టూల్స్ కొనాలన్నా, లేకపోతే సాఫ్ట్వేర్ టూల్స్ కొనాలన్నా మీరు డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ చేశారంటే నా దగ్గర నుంచి ఈ టూల్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు నాతో కాంటాక్ట్ చేయాలంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా టెలిగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో నా వాట్సాప్ యొక్క పర్సనల్ నంబర్, ఇంకా నా వాట్సాప్ యొక్క గ్రూప్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మీరు మెసేజ్ అయితే నాకు చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. సో ఇంకా అయితే మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం, చూద్దాము థర్మిస్టర్ అంటే ఏమిటి, ఇంకా మొబైల్ లో ఈ థర్మిస్టర్ ఎందుకు ఉంటుంది, దీని వల్ల ఉపయోగాలు ఏమిటి, దీన్ని ఎలా టెస్ట్ చేయాలనేది మొత్తం డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను థర్మిస్టర్ అయితే క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ కొన్ని మోడల్స్ సంబంధించిన బోర్డ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టున్నాను. సో మీకు చూపించడానికి థర్మిస్టర్స్ ని కొన్ని మోడల్స్ లో డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఇక్కడ థర్మిస్టర్స్ కొన్నిట్లో కాయిల్స్ లా కనిపిస్తాయి, కొన్నిట్లో రెసిస్టర్స్ లా కనిపిస్తాయి, కొన్నిట్లో కెపాసిటర్స్ లా కనిపిస్తాయి. కాబట్టి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టున్నాను అనమాట థర్మిస్టర్స్ ని. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ముందుగా థర్మిస్టర్ వచ్చేసి మనకి రెండు రకాల థర్మిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎన్టీసీ థర్మిస్టర్, ఇంకా పీటీసీ థర్మిస్టర్ అనేసి అంటారు. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అనేసి అంటారు. ఇంకా పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అనేసి. సో ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటంటే, ఎన్టీసీ అంటే దీన్ని మనం హీట్ చేసినప్పుడు, సపోజ్ ఇది వచ్చేసి మనకి ఒక థర్మిస్టర్ అన్నమాట 100K. మామూలుగా ఇవి రెసిస్టర్స్. దీన్ని వచ్చేసి మనము ఎన్టీసీ రెసిస్టర్ ఏ విధంగా వర్క్ అవుతాయంటే, ఎన్టీసీకి పీటీసీకి మధ్య తేడా ఏముంటుందంటే, ఎన్టీసీని మనము హీట్ చేసినప్పుడు ఇది వచ్చేసి దీని వాల్యూని తగ్గించేసుకుంటుంది అనమాట. ఇప్పుడు 100K థర్మిస్టర్ అయితే ఇక్కడ పెట్టున్నారు చూడండి. ఇక్కడ మనకి ఈ 4GPFO దగ్గర అయితే ఈ ఎన్టీసీనో ఇది పీటీసీయో ఉంటుంది. 100K థర్మల్ అయితే ఇక్కడ థర్మిస్టర్ అయితే ఇక్కడ పెట్టున్నారు. సో దీన్ని హీట్ చేసినప్పుడు దీని వాల్యూ 100K అని ఇక్కడ చూపిస్తుంది కదా. దీన్ని హీట్ చేసినప్పుడు ఇది దీని వాల్యూ తగ్గించేసిందంటే, అంటే దీన్ని కొంచెం హీట్ చేసామనుకోండి, దీని మీద సాల్డరింగ్ రాడ్ పెట్టో లేకపోతే హాట్ ఎయిర్ గన్ పెట్టి దీన్ని హీట్ చేసిన, దీన్ని మనం ఏం చేస్తామంటే ఎలా చెక్ చేస్తామంటే, మల్టీమీటర్ లో ఓమ్ రేంజ్ ఉంటుంది కదా. ఓమ్ రేంజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నా మల్టీమీటర్ కి సంబంధించిన క్లాస్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. రెసిస్టర్స్ ని చెక్ చేయడానికి మనం ఓమ్ రేంజ్ లో సెట్ చేసి రెసిస్టర్స్ అయితే చెక్ చేస్తాం దాని వాల్యూని. సో సేమ్ ఓమ్ రేంజ్ లో పెట్టి మనం ఇది 100K కాబట్టి మనం ఏం చేస్తామంటే 200K లో మనం మల్టీమీటర్ ని సెట్ చేసుకుని ఇక్కడ దీన్ని చెక్ చేసినప్పుడు, దీన్ని హీట్ చేసిన తర్వాత చెక్ చేయాలి మల్టీమీటర్ తో. చెక్ చేసినప్పుడు దీని వాల్యూ 100K ఉంది కదా, ఇది ఎన్టీసీ రెసిస్టర్ అయితే మనకి దీని వాల్యూ తగ్గించేస్తుంది. 100K అంటే 90K కానీ 80K కానీ ఇలా తగ్గించేసుకుంటా, అంటే ఎంత హీట్ అవుతుందో ఆ హీట్ ప్రకారము దీని వాల్యూ ఇది తగ్గించేసింది అంటే మల్టీమీటర్ తో చెక్ చేసినప్పుడు ఇది ఎన్టీసీ రెసిస్టర్ అనేసి అర్థము. అదే కనుక ఇది పీటీసీ రెసిస్టర్ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టర్ అయితే ఇక్కడ మనము దీన్ని హీట్ చేసినప్పుడు, హీట్ చేసి మనం మల్టీమీటర్ తో చెక్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది 100K కంటే పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది పీటీసీ రెసిస్టర్ ఉంటుందని. మామూలుగా అయితే ఇక్కడ రెండు రకాల రెసిస్టర్స్ అయితే బోర్డ్స్ లో చూడొచ్చు. చెప్పలేము ఏ రెసిస్టర్ ఉంది అనేసి చెక్ చేసే వరకు. సో ఈ విధంగా అయితే ఎన్టీసీ పీటీసీ రెసిస్టర్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇలా చెక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అది ఎన్టీసీనా పీటీసీనా అని. ఇంకా ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ ఈ విధంగా ఉంది. ఈ థర్మిస్టర్
మామూలుగా రెసిస్టర్ ఇది థర్మిస్టర్ అనేసి అంటారు. ఇంకా ఇక్కడ దీంట్లో చూద్దాం మనము. దీంట్లో మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ కూడా సో చూడండి ఇవి రెసిస్టర్సే. సో రెసిస్టర్ కాబట్టి ఈ విధంగా మనకుంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇది చూడండి మనకి వైట్ కలర్ లో ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి రెసిస్టర్ ఇలా ఉంది. ఇది వచ్చేసి సామ్సంగ్ అన్నమాట. ఇది సామ్సంగ్ బోర్డు. సామ్సంగ్ లో మనకి చూడండి కెపాసిటర్ మాదిరిగా ఉంది కదా, కానీ అదే ఇక్కడ చూస్తే చూడండి మనకి ఈ సామ్సంగ్ బోర్డులో ఇక్కడ రెసిస్టర్ లా ఉంది, కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి కెపాసిటర్ లా ఉంది. సో కాబట్టి థర్మిస్టర్ ని గుర్తు పెట్టడం కొంచెం కష్టం అన్నమాట. మనకి ఇలా ఉన్నప్పుడు కెపాసిటర్ లా ఉన్నప్పుడు దీన్ని మనం కనుక్కోవాలంటే మన దగ్గర ఒకటి మనము ఆన్లైన్ లో గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేసి థర్మిస్టర్ ఎక్కడ ఉందనేసి మనం చేసుకోవచ్చు. మోడల్ నంబర్ అది అక్కడ ఎంటర్ చేసి ఆన్లైన్ ద్వారా చెక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా బోర్నియో స్కీమాటిక్స్ ఉంటే మీ దగ్గర ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా థర్మిస్టర్ ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సపోజ్ ఇప్పుడు మొబైల్లో ఈ థర్మిస్టర్ పాడైపోయింది అనుకుందాము, పని చేయట్లేదు లేదా బాగున్నా సరే మొబైల్ ఎక్కువ హీట్ అయ్యింది అనుకోండి, అలాంటప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. మొబైల్ ఓవర్ హీటింగ్, మొబైల్ వచ్చేసి లో టెంపరేచర్ అని చూపించడం కానీ ఇటువంటి హీటింగ్ వస్తుందంటే దానికి కారణం వచ్చేసి ఈ థర్మిస్టరే అన్నమాట. ఇంకా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ టెంపరేచర్ ఇస్ టూ హై టూ లో అని చూపిస్తుంది. దానికి కూడా ఇదే అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి సామ్సంగ్ లో ఎక్కువ వస్తుంది. సామ్సంగ్ కొన్ని పీసీబీలో వచ్చేసి థర్మిస్టర్ ని పీసీబీ బోర్డు ఉంటుంది కదా, చిన్న సైజ్ బోర్డు ఉంటుంది కదా, మనకి ఛార్జింగ్ బోర్డు ఉంటుంది కదా, సో ఆ ఛార్జింగ్ బోర్డు లో కూడా థర్మిస్టర్ ని యాడ్ చేసి ఉంటారు. సో ఆ థర్మిస్టర్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ సిపియూ నుంచి ప్రాబ్లం ఏమో అని రీబాల్ చేస్తుంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే థర్మిస్టర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయనేసి చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో ఈ థర్మిస్టర్ వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఎప్పుడైనా చూడండి, మీరు ఒకవేళ మీ మొబైల్లో థర్మిస్టర్ ని చెక్ చేయాలనుకోండి, మీరు వంట చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఆ వంటలో నుంచి మనకి ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి దగ్గర మనం మొబైల్ పెట్టామంటే, సో లేదంటే ఎక్కడైనా వేడి ప్రదేశంలో ఎక్కువ ఎండ ఉండే చోట కొంతసేపు మీరు మొబైల్ పెట్టేసినా సరే, అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ ఇష్యూ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి దీని వాల్యూ కంటే ఎక్కువ అయిపోయినా, దీని వాల్యూ కంటే తక్కువ అయిపోయినా మనకి ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఇంకా దీన్ని ఎలా చెక్ చేస్తామంటే ఓమ్ రేంజ్ లో పెట్టి మనము చెక్ చేస్తామని చెప్పాను కదా. సో చెక్ చేసినప్పుడు దీని వాల్యూ వచ్చేసి మనం హీట్ ఎక్కువ అయితే ఇది ఎన్టీసీ అయితే తగ్గించేస్తుంది, పీటీఎస్సీ అయితే దీని వాల్యూని పెంచేస్తుంది. సో ఈ విధంగా చెక్ చేస్తాం. ఒకవేళ ఇది లీక్ అయిపోయింది అనుకుందాం, అలాంటప్పుడు దీని వాల్యూ అనేది చూపించదు అనమాట. దీని వాల్యూయే మనకి మల్టీమీటర్ లో రాదన్నమాట, కాన్స్టాంట్ గా 0 అనేసి ఉంటుంది. సో ఈ విధంగా లేకపోతే హీట్ చేయకముందే దీని వాల్యూ పెరగడం తగ్గడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు దీన్ని మనము రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ థర్మిస్టర్ ఎలా రీప్లేస్ చేయాలి, ఎక్కడి నుంచి తీయాలంటే మీకు వేరే బోర్డులో చూసుకోవచ్చు అనమాట. మాక్సిమం ఇది 100K థర్మిస్టర్సే ఉంటాయి ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో. అయితే దానికంటే తక్కువగా ఉండే ఏవైనా థర్మిస్టర్స్ ఉన్నా, కాకపోతే 100K మినిమం ఇక్కడ ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అయితే 100K థర్మిస్టర్స్ అయితే ప్రతి మొబైల్లో ఉంటుందన్నమాట. ఈ థర్మిస్టర్ చూడండి. ఇంకా ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మనకి ఛార్జింగ్ సెక్షన్ లో, సిపియూ దగ్గర, ఇంకా నెట్వర్క్ సెక్షన్ లోనే ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఇక్కడ మనకి సిపియూ దగ్గర ఉంది. ఇది వచ్చేసి డైరెక్ట్ సిపియూతో ఉంటుంది అనమాట కాంటాక్ట్. దీనికి ఇది వచ్చేసి హీట్ ని, ఒకవేళ మొబైల్ హీట్ అవుతుంది అనుకోండి, ఇది దీనికి సిగ్నల్ ఇస్తుంది అనమాట. మన సిపియూకి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ సిపియూ వచ్చేసి ఎక్కడెక్కడ పవర్ సప్లై నిలిపేయాలో అక్కడికి నిలిపేస్తుంది. ఎందుకంటే బోర్డు వచ్చేసి మనకి ఓవర్ హీట్ అయ్యి కాంపోనెంట్స్ కాలిపోకుండా ఉండడానికి సిపియూ వచ్చేసి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సో అక్కడ పవర్ సప్లై ఎక్కడైతే ఎక్కువ పవర్ సప్లై పోతుందో అక్కడంతా పవర్ సప్లై నిలిపేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొబైల్ పనిచేయకుండా ఉండిపోవడమో లేదా ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉండడమో, సామ్సంగ్ మొబైల్స్ చూసుంటారు లేదా రెడ్మీ మొబైల్స్ చూసుంటారు, మొబైల్స్ వచ్చేసి ఆన్ అవుతూ ఉంటాయి, ఆఫ్ అవుతూ ఉంటాయి. అప్పటికి మన వాళ్ళు ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏమో అనేసి సాఫ్ట్వేర్ వేస్తాం. సాఫ్ట్వేర్ వేసిన తర్వాత, ఫ్లాష్ చేసిన తర్వాత కూడా మొబైల్స్ వచ్చేసి కొన్నిసార్లు అలాగే ఉంటాయి. అలాంటప్పుడు మనం థర్మిస్టర్ ని చెక్ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. థర్మిస్టర్ లో ప్రాబ్లం ఉన్నా మనకి ఇక్కడ మొబైల్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ పవర్ సప్లై అనేది సిపియూ అన్నింటికి అందించకపోవడం వల్ల మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో థర్మిస్టర్ ని మనం చెక్ చేసి అలాంటప్పుడు అక్కడ ఒకవేళ థర్మిస్టర్ లీకేజ్ అయిపోయి ఉంటే థర్మిస్టర్ ని చేంజ్ చేసామంటే ఈ ఆన్ ఆఫ్ ప్రాబ్లం అనేది మనకి ఉండదన్నమాట. ఇంకా మనకి సామ్సంగ్ మొబైల్స్ లో కూడా థర్మిస్టర్ పాడైపోతే హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లం కూడా వస్తుంది. సో అలాంటప్పుడు కూడా థర్మిస్టర్ వల్ల కూడా ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం థర్మిస్టర్ ని చెక్ చేయడం మంచిది అనమాట. సో థర్మిస్టర్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయన్నమాట మొబైల్స్ లో. సో దీన్ని చెక్ చేయడము మనకి ఓమ్ రేంజ్ లో పెట్టి మనము 200K లో పెట్టి 100K రెసిస్టర్ ఉంటే లేదా 60K ఉన్నా మనం 200K లో పెట్టేసి చెక్ చేసామంటే మనకి అక్కడ
ఆ థర్మిస్టర్ ఎన్టీసీదా పీటీసీదా అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే ఎన్టీసీ పీటీసీ తెలుసుకోవాలంటే ఆ థర్మిస్టర్ ని మనం హీట్ చేయాల్సి ఉంటుంది. సో థర్మిస్టర్ ని మీరు ఒకవేళ బోర్నియో లేదు మీ దగ్గర థర్మిస్టర్ ని చూడాలనుకుంటే మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఆ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ యొక్క మోడల్ నంబర్ వేసి థర్మిస్టర్ అని చెక్ చేశారంటే ఆ థర్మిస్టర్ ఎక్కడ ఉంది అనేది మీకు ఆన్లైన్ లో ఎక్కడ ఒక చోట మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం అయితే థర్మిస్టర్ ని చూసి దీన్ని రీప్లేస్ చేయడానికి రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే మొబైల్లో ఈ విధంగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, థర్మిస్టర్ గురించి మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. థర్మిస్టర్ మనకి మొబైల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, థర్మిస్టర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇంకా థర్మిస్టర్ ని మనం ఎలా చెక్ చేస్తాం అనేది కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్ గా నాతో కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు నన్ను డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా బోర్నియో స్కీమాటిక్ మీరు పర్చేస్ చేయాలంటే లేదా ఈఎస్టెక్ స్కీమాటిక్స్ కానీ వాటిని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది దీనికంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ గా ఉంటుంది. దాంట్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట ఈఎస్టెక్ లో. అది కూడా మీరు పర్చేస్ చేయాలంటే నాతో కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇదే కాకుండా మన దగ్గర సాఫ్ట్వేర్ డాంగల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సాఫ్ట్వేర్ డాంగల్స్ కూడా కొనొచ్చు మీరు, లైక్ అన్లాక్ టూల్ కానీ యూఎంటీ డాంగల్ అని. సో ఇటువంటి సాఫ్ట్వేర్ టూల్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా హార్డ్వేర్ టూల్స్, మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టాలి లేదా నేర్చుకోవాలన్నా మీరు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన టూల్స్ కూడా నా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ కావాలంటే మీరు దాని ప్రైజెస్ గురించి తెలుసుకోవాలి, డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాతో కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఐ హోప్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.